ఐదుగురు కుమారులు జన్మించారు. ఒక నిమిషం అండి. ఇప్పుడు క్లియర్గా చదువు, మెల్లగా చదువు. 1858లో కలరా వ్యాధి సోకి మువ్వల సందడి వింటేనే పాదాలకు పుడుతుంది నాట్యం. అప్పుడే వికసించిన పుష్పంలోని మకరందాన్ని చూచి ఆనందిస్తాయి తేనెటీగలు. వసంతకాలం ప్రారంభమవగానే కోయిలకు పుడుతుంది ఆనందం. ఈ ఉషోదయ వేళలో ఉప్పొంగిన హృదయాలతో అంజలులు అర్పించు ఈ శుభవేళ ఈరోజు మా సెయింట్ ఆన్స్ హాస్టల్ బాలికలందరకు ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు మాకు ఎంతో శుభదినం, గర్వించదగిన రోజు. ఎందుకంటే మా సభను స్థాపించిన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క 150వ వర్ధంతిని మేము ఘనముగా కొనియాడుచున్నాము. మదర్ జ్ఞానమ్మ గారు గుంటూరు జిల్లా పిరంగిపురం అనే గ్రామంలో 1822వ సంవత్సరంలో జన్మించారు. 1837లో ఆమెకు ఇన్నయ్యతో వివాహమైంది. దేవుని దీవెనలతో ఈమెకు 5గురు కుమారులు జన్మించారు. 1858లో కలరా వ్యాధి సోకి ఆమె భర్త ఇన్నయ్య మరణించాడు. ఆమె 21 సంవత్సరాల వయసులోనే వితంతువు అయినప్పటికీ పట్టు పట్టంగా రాదు, పట్టు విడవంగా రాదు అనే విధంగా ఎంతో విశ్వాసంతో, ప్రార్థనా శక్తితో దేవునిపై భారం వేసి ముందుకు సాగారు. తన 5గురు కుమారులను దైవసేవకు సమర్పించారు. వారిలో 4 కుమారులు గురువులయ్యారు. ఆమె 1863వ సంవత్సరంలో మా సభను స్థాపించారు. తాను కూడా దైవసేవ చేయాలనే తపనతో తనకున్న ఆస్తిని అంతా అమ్మి పేద విద్యార్థులకు నిలువ నీడను ఇవ్వాలని కంకణం కట్టుకుంది. మొట్టమొదటిగా తమిళనాడులో ఉన్న కిలచేరి అనే గ్రామంలో బాలికలకు ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆడపిల్లలకు బోర్డింగ్ హోమ్లను ఏర్పాటు చేశారు. జ్ఞానమ్మ గారు 1874వ సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీన అనారోగ్యంతో మరణించారు. ఆనాడు జ్ఞానమ్మ తలపెట్టిన విద్య అనే మొక్క ఈనాడు మహావృక్షంగా మారి అనేక దేశాలలో, రాష్ట్రాలలో మరియు గ్రామాలలో అభివృద్ధి పదంగా కొనసాగుతున్నాయి. కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఈరోజు మా హాస్టల్ యొక్క పండుగను కొనియాడుచున్నాము. కావున ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కోసం ప్రార్థించమని ఇక్కడ చేరియున్న మిమ్మందరినీ అర్థిస్తూ, మరి ముఖ్యంగా దైవ సేవిక జ్ఞానమ్మ గారిని గౌరవిస్తూ వారి పటానికి పూలమాలతో అలంకరించి దివ్య బలి పూజను మా హాస్టల్ బిడ్డల కోసం సమర్పించి ప్రార్థించవలసిందిగా పూజ్యులు గౌరవనీయులు అయిన ఫాదర్ లాము జయరాజు గారిని హృదయపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేటి పరిశుద్ధమైన దివ్య బలి పూజలో సెయింట్ యాన్స్ హాస్టల్ చిల్డ్రన్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు తమ యొక్క హాస్టల్ డే జరుపుకొనుచున్న శుభ సందర్భాన దేవుడు ఈ చిన్న బిడ్డలను దీవించాలని, వారి చదువుల్లో, సంస్కారములో, విశ్వాసములో వారిని ఎదిగింప చేయాలని, బుద్ధి, జ్ఞానము, సంస్కారమైన జీవితమును దేవుడు అనుగ్రహించాలని వారి విద్యాబుద్ధులను నేర్పిస్తున్న టీచర్స్ని, సిస్టర్స్ని, స్టాఫ్ని దీవించాలని పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో మనందరము మనవి చేసి దేవుని పాదాలు పట్టి ప్రార్థించుకుందాం. మోచర్ల రాజు సంధ్య దేవుడిచ్చిన గర్భస్థ ఫలమును దీవించాలని, ఎటువంటి శోధనలు లేకుండా కాచి కాపాడాలని మోచర్ల జోజిబాబు, జోజిమ్మలకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని పూజా బలిలో మనందరము ప్రార్థిస్తూ, ప్రతిపాటి అంతోని అన్నమ్మలకు
దేవుడు సంతాన వరమును అనుగ్రహించాలని ఉప్పే సురేంద్ర, వీణా, జెస్సి వారికి మంచి ఆరోగ్యాన్ని మహాదేవుడు ప్రసాదించాలని పూజాబరిలో మనందరము ప్రార్థించుదాము. గోదావరి, రాజులను దేవుడు దీవించి వారి తలంపులను నెరవేర్చి వారి సమస్యలలో దేవుని బలమైన హస్తము వారికి తోడుగా ఉండి సమస్య పరిష్కారమును చూపించమని దేవునికి మనవి చేస్తూ పూజాబరిలో ప్రార్థించుదాము. దైవ సేవకి జ్ఞానమ్మ అంటే సెయింట్ ఆన్స్ పెరంగిపురం సిస్టర్స్కి ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ, తల్లి సమానురాలు. ఆమె ప్రారంభించిన ఈ సభ అంచెలంచెలుగా ఎదిగి దేవుని ప్రణాళిక మేరకు దేవుని చిత్తము మాత్రమే నెరవేరుస్తూ ఇహలోక సంబంధులము కాకుండా పరలోక సంబంధులమై జీవించాలని ఒక నిర్ణయం చేసుకొని దేవుని పిలుపు మేరకు ఈ సంస్థలో చేరి తర్ఫీదు పొంది దైవ కార్యమును చేయుచున్న ప్రతి సిస్టర్స్ని దేవుడు దీవించాలని, వారి ఆశలు ఆలోచనలు నెరవేర్చాలని పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో ఈ పూజాబలిలో ప్రార్థిస్తూ, ప్రత్యేకించి చిన్న బిడ్డల అందరి నిమిత్తమై హాస్టల్లో ఉండి చదువులు కొనసాగిస్తూ తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తూ వారు కృషి చేస్తున్నటువంటి చదువుల్లో రాణించాలని, వారు అంచెలంచెలుగా జ్ఞానములో, ప్రాయములో, పెద్దల మన్నల్లో, దేవుని ఆదరణలో ఎదగాలని, దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసాన్ని పెంచుకొని నిండు దేవుని కృపలో మంచి భవిష్యత్తు ఆ బిడ్డలు పొందుకోవాలని పూజాబలిలో మనందరము మనసారా ప్రార్థించుదాము. వ్యక్తిగతమైన కోరికలను, మనవులను దేవుని పాద సన్నిధిలో సమర్పించి నిండు హృదయముతో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను, మన తప్పిదములను, మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని మనసారా దేవుని అర్థించి ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చినా మాకై మనవి చేయగా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవిని ఆలకించుము. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర
పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై నీ కృపను చూపుము. సర్వేశ్వరా, ఈరోజు హాస్టల్ డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించుమయా. కనికరించి కృపావరములు కృమ్మరించి జ్ఞానమును సంస్కారమైన జీవితమును సంతోషమును ఆనందమును సంతృప్తిని నీ బిడ్డలకు ప్రసాదించమనవి చేయుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా, మాకు దయ చూపండి. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వమును ముగిసినదని, వారికి తప్పుదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్ష అనుభవించరని తెలియజెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను. కరకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలికిది. ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపుమని చెప్పెను. కానీ నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని. నరులెల్లరూ గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము. ప్రభు శ్వాసనూది గాలిని తొలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపు. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన వసుకు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చెల్లించు పరిహారము తన ముందట నడుచుచున్నది.
ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా అదిలించును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. భక్తుడైన మత్తయి గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 18, పవిత్ర వచనాలు 12 నుంచి 14 వరకు. మత్తయి భక్తుడు వ్రాసిన గ్రంథములో అధ్యాయము 16, పవిత్ర వచనాలు 12 నుంచి 14 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు అనెను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును
అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒక్కడైనను నాశనమైపోవుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదని మీరు తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామి స్తుతి కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మున్ముందుగా హాస్టల్ డే జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. నూట 50 సంవత్సరాల క్రితం దైవ సేవకి ఒక్క వ్యక్తిని దేవుడు ప్రేరేపిస్తే ఆ వ్యక్తి దేవుని వాక్కునకు లోబడితే విశ్వసించినటువంటి జ్ఞానమ్మ నేను దేవుని చేతిలో వినియోగపడి దేవుని కొరకై చేయాలి, దేవుని స్వరము వినిపించెను, నా ప్రజలను ఆదరింపుడు ఓదార్చుడు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజు పిలుపునిచ్చి ఉన్నాడు. కొండలు లోయలు సదునవ్వాలి, ఆయన రాకడ ఆయన రాజ్యము ఏర్పడాలి అని దేవుడు ఇచ్చిన పిలుపును భుజాన వేసుకొని హృదయములో మోసుకొని ముఖ్యంగా అనాథలైన వారికి గర్ల్ చైల్డ్, నాటికి నేటికి ఆడపిల్లలు అనాదరణ చేయబడుతున్నారు. ఆ పిల్లల యొక్క ఎదుగుదల, ఆ పిల్లల సంతోషం, ఆ పిల్లల భవిష్యత్తు మనము చేపట్టాలి. వారి కోసం ప్రత్యేకంగా పనిచేసి దేవుని సంతోషపెట్టాలని ఫిరంగిపురములో జన్మించినటువంటి పేరేంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు, ఆమె భర్త ఇద్దరూ దేవుని పనిలో ఉండి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారు? కిలచ్చేరి. అక్కడ ప్రారంభమైంది పరిచర్య. నలుదిక్కులకు వెళ్ళండి, అన్ని జాతులకు బోధించండి, అందరినీ దేవుని బిడ్డలు చేయండి అని దేవుని స్వరము హెచ్చరిస్తూ ఉండగా ఎన్నయ్య గారేమో గురువులకు సహాయం చేయాలి, గురువులకు తోడుగా ఉండాలి, గురువులతో పరిచర్య చేయాలి అని ఉపదేశిగా పరిచర్య చేస్తూ తన జీవితమును చాలించిన తర్వాత ఒంటరి దానిని అన్న బాధను ప్రక్కన పెట్టి నా జీవితంలో దేవుని పని చెయ్యాలని జ్ఞానమ్మ గారు కిలచ్చేరిలో ఫస్ట్ హాస్టల్ ప్రారంభించారని మనం తొలి పలుకుల్లో విన్నాం. శ్యామల చదువుతుండగా మనం ఆలకించాం. ప్రారంభమైన నాటి పరిచర్య కొనసాగాలి, అది ఆగకూడదు. ముఖ్యంగా మంచి పనులు ఎప్పుడూ ఆగకూడదు. సమాజానికి క్షేమం జరిగేదాన్ని ఆపకూడదు, దాన్ని ముందుకు జరిపించాలి, అది జరగాలి, ఆ కార్యం సాధించబడాలి. దాని నిమిత్తమై కొంతమంది ఆడపిల్లలను సేకరించి చదివించి అక్కడే వారికి తర్ఫీదునిచ్చి ఈ పరిచర్య మనము కొనసాగాలని ఆ తల్లి కోరింది, ప్రార్థించింది, దేవునికి సమర్పించింది, కొంతమందిని తయారు చేసుకుంది. అలాగా అంచెలంచెలుగా కొన్ని మార్పులతో మరికొన్ని చేర్పులతో ఈరోజు మన విచారణలో పనిచేయుచున్న సెయింట్ యాన్స్ ఆఫ్ ఫిరంగిపురం సిస్టర్స్ సంస్థ
అంచెలంచెలుగా ఎదిగింది 150 సంవత్సరాలు. ఈ 150 సంవత్సరాల పరిచర్యలో మన నూజివీడులో సెయింట్ యాన్స్ హై స్కూల్ బోర్డింగ్ అనేది ఏర్పడింది. దానిలో చాలామంది చదువుకున్నారు, వెళ్ళారు, ఉద్యోగాలలో ఉన్నారు, వారి జీవితాల్లో సెటిల్ అయిపోయారు. అది ఒక చక్కని సంస్థగా ముందుకు వెళుతూ ఉండగా మీరు పిల్లలు ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం మీకు తోడై ఉండాలి. జ్ఞానమ్మ గారు ఏర్పాటు చేస్తే దైవ పిలుపు మేరకు సమర్పించుకున్న సిస్టర్స్ యొక్క పరిచర్యలో మీరు ఇంకా ఎదగాలి. మీరు బంగారు భవిష్యత్తు పొందుకోవాలి. We are not unwanted children, you are wanted children. మిమ్ములను కాదు అనుకోవాల సమాజం, మీరు కావాలి అనుకుంది. మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు కదా ఒక మంచి కార్యము నిమిత్తమై. ఎలాగా ఒక ఆడపిల్లను దేవుడు ఎంత శ్రద్ధతో ఒక మంచి పనికై లేపనెత్తాడో, వినియోగించుకున్నాడో, మిమ్ములను కూడా వినియోగించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు ప్రయోజకులు కావాలి, బాగా చదువుకోవాలి, మంచి సంస్కారమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ దైవ ప్రార్థనలో, దైవ భక్తిలో మీరు ఎదుగుతున్నారు అన్నది సంగతి మర్చిపోకూడదు. బయట స్కూల్స్కి మన సిస్టర్స్ నడిపించే స్కూల్స్కి తేడా ఒక్కటే మనం చెప్పగలం. మేబీ బెటర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, మేబీ బెటర్ ఫెసిలిటీస్ అవుట్ సైడ్, బట్ నో వాల్యూస్. విలువలు కలిగిన చదువులు, సంస్కారం నేర్పించే చదువులు మన కాన్వెంట్స్లోనే, ఫాదర్స్ రన్ చేసే స్కూల్స్లోనే మాత్రమే ఉంటాయి. అందువలన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానులు చాలామంది మన సంస్థల్లోనే చదువుకున్నారు, మన సంస్థల్లోనే లబ్ధి పొందారు, పైకి వచ్చారు, దేశాన్ని పాలిస్తున్నారు. దురదృష్టం మనం నేర్చుకోకూడనిది ఏంటంటే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, రాజకీయ నాయకులైన తర్వాత నేర్చుకున్న విలువలను తొంగలో తొక్కేసి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న దుష్ట ప్రభావాలు మనం చూస్తున్నాం. మాట అయితే చెప్తున్నారు, ఈ సంస్థలోనే చదువుకున్నాం, ఆ సంస్థలోనే నేర్చుకున్నాం, ఆ సంస్థలోనే ఎదిగాం, ఆ సంస్థల వల్లనే మాకు భవిష్యత్ అని చెబుతున్నారు. కానీ ప్రవర్తన వచ్చేసరికి, మంచి పని చేయవలసి వచ్చేసరికి అది తొంగలో తొక్కబడిన విలువలైపోతూ ఉన్నాయి. మీరు, మనందరం ఈరోజు నేర్చుకోవాలి. తాటిపత్రి జ్ఞానమ్మ ఆ తల్లి ఒక వ్యక్తే, ఒక్కడుగుతోనే ప్రారంభమైంది. ఏ ప్రయాణమైనా ఒక్కడుగుతోనే ప్రయాణం అవుతుంది. 150 సంవత్సరాలలో ఎన్నెన్ని ప్రాంతాలలో వారు విస్తరిల్లారో, ఇతర దేశాలలో పరిచర్య చేస్తున్నారు. మన దేశంలో అనేక చోట్ల, మన మేత్రాసనంలోనే కొన్ని చోట్ల, గుంటూరు ప్రాంతంలో చాలా చోట్ల, ఏలూరు మేత్రాసనంలో కొన్ని చోట్ల, అన్ని చోట్ల వాళ్ళు పాకుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు, విస్తరిల్లుతూ ఉన్నారు, సేవను పెంచుకుంటూ పోతున్నారు. ఈ సేవ ఎవరి కోసం అనంటే, ఆ రోజు తాటిపత్రి జ్ఞానమ్మ గారు అంది పిల్లల కోసమే, స్వార్థం కోసం కాదు, సంపాదన కోసం కాదు. అస్సలు మనము పిల్లల కోసమే తాపత్రయపడాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వారిని ఆదరించుడి 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 అని యెషయా ప్రవక్త చెప్పిన మాట ఆమె జీవితంలో స్వీకరించి, పిల్లలని ఆదరించి దగ్గరకు తీసి చదువులు చెప్పించి, వారి జీవితంలో సంస్కారాన్ని నేర్పించి, బంగారు బాటలు వారి కోసం వేయమని, అది మన బాధ్యత అని మన సంస్థలకు నేర్పించి, పిరంగిపురం అనే సంస్థ ఎప్పటికీ ముందుకు వెళుతూనే ఉంది.
వారి సేవలు, వారి యొక్క పనులను మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఈ సమయంలో మిమ్మలను ప్రత్యేకంగా మరొక్కసారి హాస్టల్ డే శుభ సందర్భంగా మిమ్మలను ప్రేమపూర్వకంగా అభినందిస్తూ, ప్రతి బిడ్డ హాస్టల్లో సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఎదగాలి, పరిచర్యలో దేవుని ప్రేమలో మీరు పెరగాలి, సంస్కారమైన జీవితాన్ని పెంచుకోవాలి. మీకు బయటి వారికి ఉండవలసిన తేడా దైవ భయము, పాప భయము. దైవ భయము కలిగి మీరు బ్రతకాలి. పాపమంటే భయపడాలి, పెద్దలంటే గౌరవం నేర్చుకోవాలి, శ్రీసభ అంటే ఇష్టం పెంచుకోవాలి, దేవుడంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు మీరు పెంచుకుంటే, ఈ విలువల్లో మీరు ఎదిగితే ఎక్కడున్నా మీరు గుర్తించబడతారు. ద వాల్యూస్ దట్ విల్ రికగ్నైజ్ యూ, నాట్ యువర్ ఎడ్యుకేషన్. బిఏ బిఈడి చదివి కుసంస్కారిగా మాట్లాడి నిలబడటం ఎట్టో తెలవదు, మాట్లాడటం ఎట్టో తెలవదు, గౌరవించటం ఎట్లో తెలీదు, ప్రార్థించటం ఎట్లో తెలీదు. వాట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్? ఎందుకు చదువు? అందుకనే చదువుకున్న వాడి దగ్గర సంస్కారం లేకపోతే ఏమంటారు? చదువుకున్న పశువు అంటారు. చదువుకున్న పశువు చదువుద్దా? చదవదు, కానీ వీడు చదివాడు, అంతే తేడా. హీ బిహేవ్స్ లైక్ అన్ యానిమల్. రేషనాలిటీ ఉండదు, గౌరవం ఉండదు, పాప భయం ఉండదు, భక్తి ఉండదు, ధర్మం ఉండదు, న్యాయం ఉండదు. వాట్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్? చదువు మన జీవితంలో సంస్కారం నేర్పిస్తేనే అది చదువు. చదువు అనేది మన జీవితాలలో గౌరవం నేర్పించాలి, వివేకం నేర్పించాలి, జ్ఞానం నేర్పించాలి, దైవ భయం నేర్పించాలి, పాప భయం నేర్పించాలి, సమాజం పట్ల అవగాహన పెంచాలి. ఇదే నిజమైనటువంటి చదువు. ఇట్స్ నాట్ డిగ్రీ దట్ మేక్స్ యూ రికగ్నైజ్ ఇన్ ద సొసైటీ. ఇట్స్ క్యారెక్టర్, ఇట్స్ వాల్యూస్ దట్ మేక్ యూ స్పెషల్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ. ఆ విలువలే దేవాలయంలో నేర్చుకుంటాం, ఆ విలువలే హాస్టల్లో నేర్చుకుంటున్నారు, అదే విలువలు స్కూల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదే విలువలు కాలేజీలో పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఛాన్సెస్. దొరికిన ఈ మంచి అవకాశాలను మీరు వినియోగించుకొని ఏపుగా మీరు ఎదగాలి, పచ్చగా మీరు విరియాలి, చక్కని ఫలాలు మీరు పూయాలి, గుర్తించబడినటువంటి వ్యక్తులుగా మీరు ఎదగాలి. దేవునికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇసేబుస్ పేరేంటైంది? ఒక చరిత్రకారుడు, చర్చ్ హిస్టోరియన్. చర్చ్ హిస్టరీలో ఆయన చర్చ్ హిస్టరీ రాస్తూ ఒక ఇన్సిడెంట్ రాశాడు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, దేవుని చేత ప్రేమించబడి దేవుని హృదయాన్ని ప్రేమను గ్రోలినటువంటి యోహాను అనేటువంటి ఎవాంజలిస్ట్, యోహాను అనేటువంటి సువార్తీకుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయన రాశాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ శిష్యులందరూ తలా ప్రాంతానికి వెళ్ళారు. యోహాను కోరు కూడా ఎఫెసుస్ అనేటువంటి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ఆయన ప్రాంతానికి వెళ్ళేవాడు. ఆ ప్రాంతంలో వాక్యము బోధించి విశ్వాసంలో నిలబెట్టి అక్కడ ఒక బిషప్ను పెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాడు. ఇలాగా చర్చిని పెంచుకుంటా, దేవుని వాక్యాన్ని పంచుకుంటా, దైవరాజ్యాన్ని విస్తరించుకుంటా వెళ్ళే సమయంలో ఆయనకు జరిగినటువంటి ఒక సన్నివేశం. అక్కడ ఆ రోజు ఆ ప్రాంతంలో బిషప్ గారికి ఒక యువకుడిని అప్పగించారు. యంగ్ బాయ్, చూడటానికి బాగున్నాడు, దృఢకాయుడై ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ బిడ్డను చూసినప్పుడు యోహాను గారికి ప్రేరణ కలిగి, దారి తప్పకుండా ఇతనిని కాపాడవలసిన బాధ్యత, విశ్వాసములో పెంచవలసిన బాధ్యత నీకు అప్పచెబుతున్నాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బాయ్ ఇన్ ఎ వెరీ స్పెషల్ వే. ఈ అబ్బాయిని నువ్వు జాగ్రత్త చేయండి బిషప్ గారు,
ఆధ్యాత్మిక జీవితంలో కుంటుపడకుండా బలపడేలాగా ముందుకు వెళ్ళేలాగా ప్రోత్సహించు. ఈ బిడ్డను నీకు అప్పచెబుతున్నాను, మానస పుత్రుడుగా నువ్వు స్వీకరించాలి. సో బిషప్ గారు ఒప్పుకున్నారు. అలాగేనండి, మీరు అప్పగించిన బాధ్యతను స్వీకరించి ఈ బిడ్డను నేను పెంచుతాను, దైవ భయం నేర్పిస్తాను, దైవ భక్తి నేర్పిస్తాను, దేవునిలో ఎదిగింప చేస్తాను అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు. కానీ యువకుడు ఆ పిమ్మట తన చదువుల నిమిత్తమో తన భవిష్యత్తు నిమిత్తమో బిషప్ గారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ బిషప్ గారిని వదిలిపెట్టి వెళ్ళిన కాడ నుంచి అతను దొంగతనాలు నేర్చుకున్నాడు, దోచుకోవటం నేర్చుకున్నాడు, పని బద్ధకం, డబ్బులు దోచుకోవటం, దారిని వచ్చి పోయేవారిని పెద్ద దొంగగా తయారైపోయాడు. ఇలా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ చాలా కాలం తర్వాత యోహాను గారు మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బిషప్ గారిని పిలిచి, నేను మీకు అప్పగించిన ఆ బాలుడు ఎక్కడ ఒక్కసారి చూడాలని, సంతోషముతో ఆ మానసిక పుత్రుణ్ణి చూడాలని ఆశపడ్డారు. ఆ బిషప్ గారు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా, తండ్రి గారు, మీరు అప్పగించిన బాధ్యత నిర్వర్తించాలనుకున్నాను, కానీ ఆ బిడ్డ నా మాట వినక ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇంతవరకు నాకు కనిపించలా, వెతికాను కానీ దొరకలేదని బాధపడ్డారు. యోహాను గారు చాలా పెద్దవాడు, అప్పటికే 68-70 సంవత్సరాల ప్రాయం. వయస్సు మరిచిపోయి ప్రేమ కలిగి ఆ బిడ్డను వెతకటం కోసం గుర్రం ఒకటి తెప్పించుకొని దాని మీద పరుగున కొండ ప్రాంతాలకు వెళ్ళాడు. దుండగుడు అయ్యాడంటే ఎక్కడో దాక్కొని ఉంటాడు, అడవుల్లో ఉంటాడు, కొండల్లో ఉంటాడు. అతన్ని పట్టుకొని తీసుకొని వచ్చి మళ్ళీ దేవుని ఆయనకు పరిచయం చేయాలని చాలా ఆశపడ్డాడు. అలా కొండ ప్రాంతానికి వెళితే ఈ వ్యక్తి ఇంకొక 40-50 మంది దుర్మార్గులను, ఏమంటారు వాళ్ళని, ఏమంటారు, పాడైపోయిన వారిని ఏమంటాం మనం, దొంగలు, దోచుకునేవారు, బ్యాండిట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అలాంటి వాళ్ళందరూ అక్కడ కనపడ్డారు. ఈయన మీదకి వస్తారేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళ నాయకుడు వీడే. ఎవరు? యోహాను గారు అప్పగింపు చేసినటువంటి యువకుడు. ఈయన ఆ ప్రాయములో గుర్రం మీద వస్తున్నటువంటి యోహాను గారిని గుర్తించి వీళ్ళందరినీ వదిలిపెట్టేసి గుర్రం వేసుకొని పారిపోవటం ప్రారంభించాడు. యోహాను గారు దాన్ని గుర్తించి పరుగున ఆయన వెనకాల పరిగెడుతూ, గుర్రం మీద పరిగెడుతూ, పాపం వృద్ధాప్యములో ఉన్నవాడు పడిపోతాడేమో భయం చూసే వాళ్ళందరికీ. కానీ ఆయన హృదయంలో ఉన్న తపన, ఆ ప్రేమ, పట్టుకోవాలి, పాడైపోయిన వాడిని బాగు చేయాలి, వెతికి రక్షించే పని యేసుక్రీస్తు అప్పజెప్పారు. ఆ పని నేను చెయ్యాలని పరుగున వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు. ఆ బాబుని పిలుస్తున్నాడు, రే నాన్న ఆగరా, మై సన్ ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్ అంటున్నాడు. వెనకాల నుండి అరుస్తా, ఆగరా కొంచెం, ఒక్కసారి నా మాట వినరా, నిన్ను తిట్టను, నిన్ను కొట్టను, నిన్ను జైలుకి అప్పగించను, నాతో ఒక్కసారి మాట్లాడురా అని అంటే వాడు ఆరని వినడే. వాడు ముందు పరిగెడుతున్నాడు, చివరికి వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకుంటే గుర్రం దిగి చేతులు ముడిచి కళ్ళు కిందకు వేసి తల కిందకు పెట్టి ఏదో బాధపడుతూ ఆయన్ని చూడలేకపోతున్నాడు. యోహాను గారు అతన్ని తిట్ల, కొట్ల, ఏమీ అనల, దగ్గరకు తీసుకొని కౌగలించుకొని, మై సన్, జీసస్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద లాస్ట్. తప్పిపోయిన వారిని వెతికే నిమిత్తమే ప్రభువు వచ్చాడు. మళ్ళీ నువ్వు సన్మార్గములోకి రావాలి. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ గాడ్ టు యూ. మళ్ళీ నీ జీవితంలో నువ్వు మరిచిపోయి విడిచిపెట్టి వదిలిపెట్టినటువంటి ఆ క్రీస్తే నీకు ఆధారం. ఆయనను మరలా నీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను రా, ప్లీజ్ కమ్ విత్ మీ అని అతన్ని కౌగలించుకొని
క్షమాపణ దేవుని నుంచి కోరి ప్రార్థించి ఆ వ్యక్తిని తిరిగి తీసుకొచ్చి మళ్ళా సమాజానికి వినియోగకరంగా మార్చినటువంటి ఘనత ఎవరిది? యోహాను గారిది. దిస్ ఇస్ మినిస్ట్రీ. చర్చిలో జరుగుతున్న మినిస్ట్రీ ఇదే, జరగవలసిన మినిస్ట్రీ అదే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే తప్పిపోయిన వారిని, పేదలను, అనాథలను, దిక్కులేని వారిని ఆదరించే నిమిత్తం, వారిని కాపాడే నిమిత్తం, వెతికి రక్షించే నిమిత్తం ఆయన వచ్చాడు. సో ఈ పరిచర్యయే ఏ మినిస్ట్రీ చేసినా, అది అమ్మగారులు అవ్వచ్చు, ఫాదర్లు అవ్వచ్చు, లేకపోతే ఆ తల్లిదండ్రులు దేవునికి అప్పగించుకున్నవారు, దేవుని పని చేసేవారు, ఆల్ ద మినిస్ట్రీ ఈజ్ దిస్. ఇదే చెయ్యాలి. ఆ పరిచర్యే దేవుడు తాటిపత్రి అన్నమ్మగారికి అప్పగించాడు, ప్రేరేపించాడు. దానిని ఆమె హృదయపూర్వకంగా స్వీకరించింది. ఇట్స్ గాడ్స్ వర్క్ గివెన్ టు మీ. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ మై హెడ్. నా నెత్తి మీద, నా భుజస్కంధాల మీద దేవుడు ఈ భారాన్ని పెట్టాడు. కనుక తనతో ఆగిపోకూడదు. తన తర్వాత పని సాగాలి, కొనసాగాలి. ఆ కొనసాగే నిమిత్తమే సెయింట్ యాన్స్ ఆఫ్ పెరంగిపురం అంచెలంచెలుగా కొన్ని చీలికల తర్వాత మళ్ళా ఈ సెయింట్ యాన్స్ పెరంగిపురం సొసైటీ ఏర్పడింది. కనుక ఈరోజు ప్రత్యేకంగా we would like to congratulate and appreciate మన సిస్టర్స్ చేస్తున్నటువంటి పరిచర్యను అభినందించే నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన దినంగా తొందరలోనే 21వ తారీఖున వాళ్ళు పెద్ద పండుగ చేసుకుంటున్నారని, 150 సంవత్సరాల వర్ధంతి అంటే జయంతి వాళ్ళు పండుగను చేసుకుంటున్నారు. ఈ పండుగ వారందరినీ ఆలోచింపజేసే పండుగగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంట్రోస్పెక్షన్ అంటే టు లుక్ ఇన్ టు అవర్ సెల్వ్స్, లుక్ బ్యాక్. ఆత్మావలోకనం అంటే ఒక్కసారి మళ్ళీ చూసుకోవడం. సింహావలోకనం అంటే 150 సంవత్సరాల తర్వాత వాట్ ఈస్ ద డెవలప్మెంట్, వాట్ ఈస్ ద మోటో. ఇంకా మేము అక్కడే ఉన్నామా, లేకపోతే దాన్ని ఏమైనా తప్పిపోయామా? జ్ఞాన తల్లి, దైవ సేవకురాలు, ఈ సభ ప్రారంభకురాలు ఏ ఉద్దేశంతోనైతే ఎయిమ్ అంటారు, మోటో అంటారు, ఉద్దేశంతో ప్రారంభించారు, ఆ ఉద్దేశానికి అంటి పెట్టుకొని ఉన్నామా, దాని నుంచి తొలగిపోయామా అనేది ఆత్మ విమర్శ చేసుకొని ఈ పుట్టినరోజు పండుగ చేస్తే బాగుంటుంది. దేవుడు మనందరినీ దీవించాలి. ఆ సొసైటీని దేవుడు ఇంకా అభివృద్ధి పరచాలి. ముఖ్యంగా ఈరోజు హాస్టల్ డే చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ అభినందిస్తూ, హృదయపూర్వకంగా దేవుని దీవెనలు మీ మీద కోరుతూ, ప్రార్థిస్తూ అందరం గట్టిగా చప్పట్లు కొట్టి బిడ్డలను అభినందిస్తూ ఉన్నాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్. సర్వమును సృష్టించి కాచి కాపాడుచున్న పరమపిత, మా పావన జనకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాణులను, గురువులను, ఉపదేశులను, సువార్త ప్రచారం చేయుచున్న ప్రతి బిడ్డను దీవించి కాపాడండి. వారు చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్తమునకు అధిపతమైన తండ్రి, మా సెయింట్ యాన్ సంస్థను స్థాపించి పరమపదించిన దైవ సేవకి తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతిని మేము జరుపుకొనుచుండగా, మా సంస్థను పరిపాలిస్తున్న మా మఠ సారథి మదర్ అంతోనమ్మ గారికి, వారి సలహా సంఘ సభ్యులను,
ప్రొవిన్షియల్ సిస్టర్ ఆండ్రోస్ వారి సలహా సంఘ సభ్యులను మీ ప్రత్యేకమైన వరములతో దీవించి వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండి కాచి కాపాడమని. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. నేనంటే ప్రభునికి పరమ ప్రబోధం, నేనే లోకమునకు వెలుగు అని పలికిన ఓ వెలుగు ప్రదాత, నీ ముఖ పోలికలో సృష్టించి నీ శ్వాసను నింపి జీవితం అనే అమూల్య వరంను ప్రసాదించి నీ రెక్కల నీడలో క్షణక్షణం కాపాడుతున్న మా సెయింట్ యాన్ సిస్టర్స్ను దీవించి వారిని మీ రక్షణ మార్గంలో నడిపించండి. వారు చేయుచున్న ప్రతి పనిలో మీరుండి సఫలీకృతం చేయమని, వారికి మంచి ఆరోగ్యంను దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. సర్వసృష్టికర్త, సర్వంతర్యామి, ప్రతినిత్యం ఆధ్యాత్మికంగా మమ్మలను నడిపిస్తూ మమ్మలను ప్రోత్సాహపరుస్తూ మాకు సహాయపడుచున్న మా ఆధ్యాత్మిక గురువు, మా ఆత్మీయులైన రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు గారిని మీ యొక్క అనుగ్రహములతో నింపి వారు చేయుచున్న ప్రతి ప్రేష్ఠిత కార్యములను దీవించమని, మరియు వారి తలపెట్టిన ప్రతి కార్యములో మీరు తోడుగా ఉండి నడిపించమని, ఫాదర్ గారికి మంచి ఆరోగ్యంను దయచేయమని వేడుకొనిచున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి అని పలికిన ఓ మా ప్రభువ, మా హాస్టల్లో ఉన్న ప్రతి చిన్నారి బిడ్డని దీవించి మాకు మంచి బుద్ధిని జ్ఞానమును దయచేయండి. ప్రతినిత్యము మాతో ఉంటూ మాకు సహాయపడుతున్న సుజాత టీచర్ని, వరలక్ష్మి ఆంటీని దీవించి వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా నీడిగా ఉండమని వేడుకొనిచున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. జీవితులకును మృతులకును అధిపతి అయిన తండ్రి, మా సెయింట్ యాన్స్ హాస్టల్లో తమ అమూల్యమైన సేవలను అందించి పరమోపదించిన సిస్టర్స్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రత్యేకించి హాస్టల్ చిల్డ్రన్ వాళ్ళ తల్లిదండ్రులను, వారి కోరికలను, వారి చదువులను దేవుడు దీవించి బలపరిచి నిండు తన కృప వారి మీద కృమ్మరించి ఎల్లవేళలా సంతోషము, ఆనందము, వారి జీవితంలో ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించాలని దేవదేవుని పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ మా నాథుడైన యేసు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఓ
సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకను, తన ప్రయోజనం కొరకను, తన పవిత్ర సభ ప్రయోజనం కొరకను నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఆమెన్. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవించుము. నీ మహిమ వెల్లడగుటకు పునీతంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపచేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యమును నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము. రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునిచ్చుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుతములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతునా హోసానా, ప్రభు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా నాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగననే భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిని సమర్పిస్తున్న ఈ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి. మా అందరికి దయచూపండి. దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిత్యస్తుతి నీకే కలుగునుగాక.
అందరము నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి అత్యంత భక్తి ప్రపత్తులతో దైవ భయము, పాప భయము, ఆ రెండింటినీ కలిగిన వ్యక్తి గుర్తించబడి దేవునితో గుర్తించబడతాడు, దేవుని బిడ్డగా ఉంటాడు. ఆ గొప్ప విలువలు మన జీవితాలలో పొందుకొని దేవుని యొక్క అపారమైన ఆశీస్సుల రెక్కల చాటున మనం ఎదగాలని, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం బ్రతకాలని అందరూ రెండు చేతులు ఎత్తుదాము. యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యొద్ద అప్పటిగా మన్నించినట్లు మా అప్పులను విడిపించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురికాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నైందు ప్రవేశించునే పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించుగాక. ఆమేన్.
ఇప్పుడు దినేశ్వర చేసి చెప్పు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసేవా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్టశత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపులేని కాలము. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామనంతరైన మంచి యేసువ, దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తెరుచున్నారు, నా ఎముకలను తీర్చున్నారు అని దేవవారిని పూర్వకాలమందు దావీదు తిరిగి వచ్చిన దానిని నేను జ్ఞాపపరుచుకొని దేవవారి యొక్క 5 గాయములను మికిలి భక్తి కొడలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపుచే జ్ఞానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను నా పాపల మీద నిజమైన మనసాపమును వారిని దిద్దుకున్న మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ఉదిరింపవలెను. నా మంచి యేసువ, దేవవారిని నా ఆత్మీయక వినయ ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయు దీన ప్రార్థనను ఆలకించుము. పునీత అంతోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరంతరము నీకు కృతజ్ఞులమై జీవించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి.